ఎలా ఉంది ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత? నాకు తెలిసి పెద్దగా బ్యాడ్గా ఏమి ఉండదు, ఉండడానికి అవకాశం. పాత స్నేహితులైనా కూడా తెలంగాణ ప్రభుత్వం పరంగా రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సిన అవసరం రాదు. వస్తే అప్పుడప్పుడు వీళ్ళు జల వివాదాలు పెట్టుకునేది పెద్ద సమస్య. ఏమైనా ఈసారైనా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుందా? పెద్దగా నేను అనుకుంటున్నాను పెద్ద సమస్య ఏం రాదు ఈసారికి. కొంచెం వర్షాల శాతం పెరిగితే నీటి పంచాయతీలే ఉండవు. ఎప్పుడు స్కేర్స్ వస్తే కోర్స్ ప్రతి 20 yearsకు సౌత్కు వస్తుంది ఈ ఏమంటాం కరువు. ఆ కరువుకు వచ్చినప్పుడే కావేరి జల వివాదము, కృష్ణా జల వివాదము, తుంగభద్ర, గోదావరి సమస్యలు వస్తాయి. మళ్ళీ మీకు ఒకసారి లానినా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత అసలు ఎవడు పట్టించుకోడు. ఏమైనా పంట పొలాలు ఎట్లా నిండాలనే ఆలోచనతోనే ఉంటారు. ఎప్పుడైతే నీటి కొరత వస్తుందో అప్పుడే సమస్య వస్తుంది. సో నీటి కొరత వచ్చినా ప్రేమ కొరత రాకుండా చూసుకుంటే సమస్య రెండు రాష్ట్రాలకు రాదు. సో ఇద్దరు గిల్లి గజ్జాలు పెట్టుకున్న ముఖ్యమంత్రులు అయితే కారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, ప్రేమపూర్వకంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి సురేంద్ర గారు. సురేంద్ర గారు మాట్లాడండి. దయాకర్ గారు నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని మంచి పొజిషన్ లో ఒక మంచి హోదాలో చూడాలని అనుకుంటున్నామండి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మరి మీకు ఒక మంచి పోస్ట్ ఎంత త్వరగా వస్తే వి ఫీల్ రియల్లీ హ్యాపీ. ఒక్క క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ మధ్య ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇంకా 10 ఏళ్ళు మేమే, 30 ఏళ్ళు మేమే అని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా అంటూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఇటు తెలంగాణలో కేసీఆర్ ని ఇంటికి పంపించేశారు, ఆంధ్రాలో జగన్ ని విసిరి కొట్టేశారు. కాబట్టి కేవలం 5 years పర్ఫార్మెన్స్ మాత్రమే ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు సార్. అది ఎవరైనా సరే ఆ 5 years లో ఆ గవర్నమెంట్ సరిగ్గా పనిచేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యలను పట్టించుకుంటే మళ్ళీ వస్తారు. అంతేగాని 10 ఏళ్ళు మాదే గవర్నమెంట్, 30 ఏళ్ళు మేమే ఉంటామంటే ప్రజలకు ఎంత అసహించుకుంటున్నారంటే ఆ మాటలకు. 30 ఏళ్ళు మేమే అంటే మేము కదా ఓటేయాలి అంటున్నారు ప్రజలు. కాబట్టి దానిపైన మీ పర్స్పెక్టివ్ ఏంటి? అంటే కాంగ్రెస్ కూడా ప్లీజ్ దయచేసి మీరు కూడా 10 ఏళ్ళు మేమే, 30 ఏళ్ళు మేమే అనేటువంటి మాటలు ఏ కార్యకర్త కానీ ఏ మంత్రి కానీ ఎవరు కానీ మాట్లాడకుండా ఉండి కేవలం మీరు ఈ 5 ఏళ్ళు ఎక్కువగా ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయగలిగితే మళ్ళీ మీరే వస్తారు కావచ్చు. అది నైస్. అంటే మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన. మాకేమి, మా ప్రభుత్వానికి ఏమి, లేకపోతే మా ముఖ్యమంత్రి గారికి ఏమి ఇదేమి అధికారం ఏం తలకు ఎక్కే పరిస్థితి ఉండదు. 5 yearsలో చేయాల్సిన పనులు ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్వల్పకాలిక అంటే మనం 5 years ప్లాన్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మనం తెచ్చుకున్న తర్వాత 5 years ప్లాన్స్ లెక్కనే చేసేది. ఒక 5 years వ్యవసాయానికి, ఒక 5 years పారిశ్రామిక రంగం, ఒక 5 years సేవా రంగం అన్నట్టు. ఈ 5 yearsలో 6 guarantees అనేది ఫస్ట్ లెవెల్, డిక్లరేషన్స్ అమలు అనేది సెకండ్ లెవెల్. తర్వాత స్వల్పకాలిక లక్ష్యాలను ఈ 5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేస్తే సెకండ్ టర్మ్కు అవకాశం ఉంటుంది. ఆ కోణంతోనే ఉన్నాం. ఏదో కేసీఆర్ గారిగా లేవరు రారు లేకపోతే బీజేపీ అట్లనే ఉంటుంది ఇంకో తిరిగి ఇట్లా ఏమి గాలిలో మేడలు కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ రీకన్స్ట్రక్షన్ మీన్స్ విడిపోయిన తర్వాత మోడాలిటీస్ చేంజ్ అయిన తెలంగాణ నిర్మాణం అనేది గతంలో పడలే. సో మేము ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇంతకుముందు మీకు చెప్పిన విద్యా వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయింది. సో అట్లనే ఆరోగ్య వ్యవస్థ కూడా ప్రైవేట్, నాకు దృష్టిలో అంటే ఎకడమిక్గా చర్చించుకుంటే ఎకనమిక్ రిఫార్మ్స్ తర్వాత ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్ పెరిగింది. అది సామాన్యునికి సమస్యగా మారినప్పుడు దాని రిడ్రెసల్ మూమెంటం జరగలేదు, భారతదేశంలోనే జరగలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు మేము రాజస్థాన్లో మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ ఏ రోగం వచ్చినా సరే ఏ హాస్పిటల్లో చేయించుకున్నా ఆ ఖర్చును ప్రభుత్వమే భరించేటట్టుగా ఒక పథకాన్ని తెచ్చినాం. మీన్స్ ఏంటి, కొన్ని చేంజెస్ను మనం అడ్రస్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 yearsలో లక్ష్యాలు ఒక తరహా ఉంటాయి, దీర్ఘకాలిక దృష్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్లాన్స్ ఉంటాయి, కేవలం ఇప్పటికే మనం ప్రణాళిక కాకుండా ఫ్యూచర్ కొరకు కూడా చేసాం. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక 100 సంవత్సరాల కొరకు చేసిన ప్రణాళిక, అది 4-5 సంవత్సరాలకే కొలాప్స్ అయింది. సో అట్లా కాకుండా స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. స్వల్పకాలిక లక్ష్యాల్లో మేము ఫుల్ఫిల్ చేసిన, దీర్ఘకాలిక లక్ష్యాలు మా లక్ష్యమైన వచ్చే ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది, కాంగ్రెస్తోనే ఏం పోలే, వివిధ రాష్ట్రాలు కూడా దాన్ని మోడల్గా తీసుకున్నాయి.
ప్రజలకు మేలు ఎక్కువ ఏం జరిగేది అనేది కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రయోజనాలు బహుళార్థక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఒక పథకం తయారు చేస్తాం తప్పితే ఇప్పుడు ముక్కు పుడక ఇస్తే ఆడవాళ్ళు ఓటేస్తారు, లేకపోతే వానికి బైక్ కొనిస్తే పిల్లలు ఓటేస్తారు, లేకపోతే ల్యాప్టాప్ కొనిస్తే విద్యార్థులు ఇట్లా ఉండదు. ఇప్పుడు ఒకటి మేము అట్లాంటి చేసినాం, లైక్ ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని ఒక ఆలోచన చేసినాం. ఎందుకు? 2 రకాల సమస్యలు, దూరం సమస్య అవుతున్నది, వాళ్ళకు పోయి వచ్చే సెక్యూరిటీ కూడా సొంత వెహికల్ మీద ఉన్నంతగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉండట్లేదు, సమస్య వస్తున్నది. కాలేజీకి పోయే అమ్మాయిలు ఉన్నారు, చాలా ఇన్సెక్యూర్గా ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఈ పథకం సోనియా గాంధీ గారు ఆలోచించింది. ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ ఒకవేళ సక్సెస్ఫుల్గా మేము అమలు చేయగలిగితే మేము పాలించే రాష్ట్రాల్లో కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా వస్తుంది. అంటే కొన్ని రిమార్కబుల్ చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వాటిని టెక్నాలజికల్ ఎవాల్యుయేషన్ కావచ్చు, లేదంటే స్థానిక అవసరాలు కావచ్చు. ఒక రోజున మనకు సైకిలే అవసరం, కానీ ఈ రోజున బైక్ అనేది కామన్ అయింది. సో అది కొనుక్కునే శక్తి లేదు పేద లేదా దిగువ మధ్యతరగతి వాళ్ళకు. అలాంటి అకామిడేషన్ ఇవ్వడం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటే చాలామంది ఫ్రీబీస్ అంటారు. సో మహిళకు లేకపోతే విద్యార్థినికో ఇవ్వడం అనేది అది వాళ్ళ గౌరవాన్ని పెంచడం. అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినాము, దానివల్ల ఒక చైతన్యం వస్తుంది. దాని వెనుక ఉన్న అంశాలు ఎవరు గమనిస్తలే. ఆడవాళ్ళకి ఇస్తే మగవాళ్ళకి ఎందుకు ఇయ్యారన్నా, మాకు కూడా స్పెషల్ బస్ లేరని పిల్లలు మాకు మెసేజ్లు పెడతా ఉంటారు. చేయవచ్చు అది, కానీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? లేదంటే ఆటో వాళ్ళకు ఈరోజు గిరాకీ లేదంటారు. వీళ్ళు క్రియేట్ చేసిన మొమెంటం అంతా ఒక 15 days to 20 daysలో క్లోజ్ అయిపోతుంది. సో అది సామాజిక ప్రయోజనాల కొరకు చేసే ఏ పనిని కూడా మేము వెనకడిగాం. బట్ 5 years కొరకే ప్రణాళిక ఉంటుంది. నెక్స్ట్ 5 years రావడానికి మరింత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికే ప్రణాళికాబద్ధంగానే మేము ముందుకు పోతాం.